2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీతో ఆయన సమావేశం కానున్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్లో సవరించి అంచనాల్లో రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై చర్చించనున్నారు. మోడీ సమావేశం అనంతరం సాయంత్రం అమిత్ షా, నిర్మలా సీతారామన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు, పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు. రాత్రికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో బాబు సమావేశమవుతారు. పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధుల గురించి చర్చించనున్నారు. అనంతరం ఎంపీలతో డిన్నర్ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీతో ఆయన సమావేశం కానున్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్లో సవరించి అంచనాల్లో రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై చర్చించనున్నారు. మోడీ సమావేశం అనంతరం సాయంత్రం అమిత్ షా, నిర్మలా సీతారామన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు, పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు. రాత్రికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో బాబు సమావేశమవుతారు. పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధుల గురించి చర్చించనున్నారు. అనంతరం ఎంపీలతో డిన్నర్ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని, ఎన్నికల మేనిఫెస్టోని అమలు పరిచేందుకు బిజీగా గడుపుతున్నారని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఆ వారానికి ఒకసారి కూడా ఢిల్లీ పర్యటన పెట్టుకుంటూ బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆ బడ్జెట్ గానీ, ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన వెనుకబడిన జిల్లాలకు సంబంధించి గానీ, అలాగే ఏదైతే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల గురించి గానీ మొత్తంగా ప్రధాని ముందు ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఏకరువు పెట్టి ఆంధ్రప్రదేశ్ కి మరింత నిధులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతాం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా 2019 ఎన్నికలలో వైసీపీతో ఓడిపోయిన తర్వాత నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రధానిని కలవటం ఇది మూడోసారి అని చెప్పుకోవాలి. దాంట్లో 2 సార్లు ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కలిశారు. అంతకు ముందు చూసుకుంటే 2014 ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఎంత బిజీగా గడిపిన దాఖలాలు కూడా లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. పదవి బాధ్యతలు చేపట్టిన 5 ఏళ్లలో మొదటి సంవత్సరం అడపదడప ఢిల్లీలో వచ్చిన చంద్రబాబు నాయుడు తర్వాత కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఢీ కొన్నారు. ఈ ఢీ కొన్న సమయంలో కేంద్రంతో పూర్తిగా సంబంధాలు మొత్తం కూడా తెగదింపులేని అని చెప్పుకోవచ్చు. కానీ నేడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మించి కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవనున్నారు చంద్రబాబు నాయుడు. కేంద్ర బడ్జెట్ లో సవరించి అంచనాల్లో రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే మోడీ సమావేశం అనంతరం కూడా సాయంత్రం అమిత్ షాతో, నిర్మలా సీతారామన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు, పెద్దలు కూడా చంద్రబాబు కలవనున్నారు. రాత్రికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో కూడా బాబు ప్రత్యేక సమావేశం కానున్నారు. అయితే పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధుల గురించి చర్చించనున్నారు. అనంతరం ఎంపీలతో డిన్నర్ కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే ముఖ్యంగా వీటిల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన హామీలతో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి గురించి పెద్ద ఎత్తున చర్చించనున్నారు. అమరావతికి సంబంధించి దేశంలో నెలకొనబోతున్న ముఖ్యమైన ప్రాజెక్టులు ఏదైతే కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించే పార్కులు గానీ, అలాగే పెద్ద పరిశ్రమలు గానీ, అలాగే ఏదైతే కేంద్రంలో జరగనున్న
కేంద్రం ఆధ్వర్యంలో జరగనున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలా పలు రకాలమైన అంశాలను అమరావతిలో నిర్మించేందుకు, అమరావతిలో స్థాపించేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించనున్నారు. అలాగే అనంతరం కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అమిత్ షా ముగ్గురుతో కూడా ఖచ్చితంగా ఈ సమావేశంలో అమరావతినే ప్రధానంగా పెద్ద ఎత్తున ఆ నిర్మించడంలోనే అమరావతి ఒక పెద్ద రాజధానిగా తయారైన కోణంలో నిర్మించాలనే దాంతోనే ప్రధానంగా నరేంద్ర మోడీతో చర్చించనున్నారు. అయితే నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు చర్చ విషయంలో అమరావతి ప్రాధాన్యత సంతరించుకొని ఆంధ్రప్రదేశ్ చూపంతా కూడా నరేంద్ర మోడీని కలిసిన అనంతరం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి గురించి అయితే చెప్తారని ఆశగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు వైశాలి. అయితే ఈ ఢిల్లీ టూర్ మొత్తం నిధులు, ప్రాజెక్టులు వీటికి సంబంధించి బడ్జెట్ లో కేటాయించిన నిధుల పైననే జరగనుందా? ఖచ్చితంగా వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి తరఫున ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి తరఫున ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడపబడతా ఉంది. అయితే అలాగనే మొన్న కేంద్రంలో బడ్జెట్ లో చూసుకున్నా గానీ బీహార్ కి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కూడా 15,000 కోట్లు గాని, ఆ తర్వాత రైల్వే నిర్మాణానికి గాని, ఆ తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో ఆల్ ఇండియా లా పోర్టుకు సంబంధించి గాని ఇలా పలు రకాల అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం దేశవ్యాప్తంగా నిర్మించనున్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్మించనున్నాయి కానీ, అలాగే కేంద్రం ఆధ్వర్యంలో నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ డిఆర్డిఏ గాని, అలాగే కేంద్రం నడిపే ఎలక్ట్రికల్ బోర్డులకు సంబంధించి కానీ, అలాగే జనవనరులకు సంబంధించి కానీ, అలాగే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ ప్రధానంగా కేంద్రం నిర్మించే సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో నిర్మించాలని కూడా ప్రధాన అంశంగా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 6 ప్రధాన ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలనే ధ్యేయంతో అయితే చంద్రబాబు నాయుడు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది.